అండి. మనం ప్రస్తుతానికి దామరచర్ల మండలం ఇరికిగూడెంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోల రమణ గారు మనతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి చేరారు? గతంలో మీ మిస్సెస్ గారు వార్డు మెంబర్ అని తెలిసింది సార్. ఈ వార్డుని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో నేను వేరే వాళ్ళతో విలేజ్ స్థాయిలో సర్పంచ్ ఎన్నికలుగా అప్పుడు మా మామగారు ఉండేవారు శేఖర్ అని, ఆయనతో కలిసి నడిచి పోటీ చేద్దాం అనుకున్నాం. మా మామ అకాల మరణం చెందిండు. కానీ ఎన్నిక లేకుండా ఏకగ్రంగా సర్పంచ్ గారు కానీ విలేజ్లో 8 వార్డులు ఉన్నాయి, 8 వార్డులు కూడా ఏకగ్రంగా ఎన్నిక చేసినారు. ఎన్నిక చేసిన తర్వాత సరే వారి స్థాయిలో వారు పరిపాలన చేసినా ఇదిగున్నా కానీ నా మనసుకి నచ్చలేదు. మనం చేయాల్సింది మేము అనుకొని వచ్చిన లక్ష్యం వేరు. ఇరికిగూడెం విలేజ్లో గ్రంథాలయం కట్టి ఫస్ట్ విద్యార్థులు అనేవాళ్ళు పరీక్ష పోటీలలో చదువుకోవడానికి, ఇది పల్లెటూరు, టౌన్కి 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇరికిగూడెం విలేజ్ అని, ఒక మారుమూల గ్రామం. మేము కొంతమంది అందరం తలా ఇంత చేసుకొని ఇండస్ట్రియల్ ద్వారా సర్పంచ్ గారికి చెప్పి చేపియాలని చెప్పి మేము వారి ముందు పెట్టినాం. అది కొంత వారి మరి నిర్లక్ష్య కారణమో ప్రభుత్వం నుంచి రాకనో అది డీల్ అయిపోయింది. ఇంకా కొన్ని మేము ప్రజల్లో అప్పుడు ఇచ్చినటువంటి హామీ చేయలేక ఇంకా మనం ఇక్కడ ఉన్నా చేయలేము, నేను అనుకున్న లక్ష్యానికి చేరలేను దీంట్లో ఉంటే అని చెప్పి నేను లక్ష్మారెడ్డి గారు అంతలోనే మా విలేజ్లో రామ మందిరం కట్టారు. రామ మందిరం కట్టిన తర్వాత రామాలయానికి అన్నదాన కార్యక్రమానికి వచ్చిండు. అన్నదాన కార్యక్రమం తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న పేదవాళ్ళకి పట్టుచీర సామాన్లు శ్రీ శ్రీనివాస కళ్యాణం తరపునని అవి పంపిస్తుంటే చూసిన చాలా వరకు నాకు నచ్చింది. సరే ఇక మనం అనుకున్న లక్ష్యంతో ఈయన కూడా ఉన్నాడు, ఈయనతో జతగట్టి మనం పోతే బాగుంటుందని చెప్పి ఆ రోజున మా మిస్సెస్ని నేను చెప్పి మేము డిస్కషన్ చేసుకొని నీకు వార్డు నెంబర్ కూడా అవసరం లేదు మనం వెళ్ళిపోదామని చెప్పిన. తను కూడా నువ్వు ఏది చెప్తే అదే అని చెప్పింది. మేము రాసి గ్రామ పంచాయతీలు ఇచ్చేసి నేను కాంగ్రెస్ పార్టీ తీర్థం ఎలక్షన్కి కరెక్ట్గా 14 నెలల ముందు జాయిన్ అయినా. ఇంకా ఎమ్మెల్యే గారికి అదే ఇప్పుడున్న శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి టికెట్ ప్రయత్నం కానీ ఇంకోటి కానీ మేము చాలా తిరిగినాం. విలేజ్ మా దామరచర్ల మండలం మొత్తం గ్రామాన ప్రతిరోజు మేము ఒక 1 మంత్ టైం పెట్టుకొని నాతో పాటు ఇంకొంతమంది సైనికులు ఉన్నారు, నాతో పాటు వారందరూ మా విలేజ్ నుంచి మేము ఎప్పుడు నీకు అండదండలు ఉంటాం అని చెప్పి ఆయన వెంట తిరిగి ఆ రోజు టికెట్ వచ్చేవాడికి కూడా పట్టుబట్టి టికెట్ తెచ్చుకున్నాం. ఎమ్మెల్యే గారు గెలిచిండు. ఎమ్మెల్యే గారు అయితే ఇప్పుడు మంచిగా అనుకూలంగా అన్ని విధాలుగా మా విలేజ్కి ఏదైనా కావాలంటే ప్రతిదీ సహకరిస్తుండ్రు. సార్, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఈ మేరకు ఎంత మేరకు అని మీరు వార్డు మెంబర్ అంటున్నారు కాబట్టి ప్రజలకు ఎలా వాళ్లకు అందించగలిగారు? గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వాటిలలో వారు ఏదైతే ఇచ్చారో రైతు బంధు సేమ్ వస్తుంది. ఇప్పుడు రైతు బంధు తర్వాత రైతు బీమా అది ఎక్కడ ఆగిపోలేదు. ఎవరైనా మరణించారంటే నేను ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత మూడు ఇచ్చినాం చనిపోయిన వారికి, సేమ్ రిపీట్ 5 lakhs చొప్పున. కళ్యాణ్ లక్ష్మి 14 చేసినాం మేము, అదైతే ఎక్కడ ఆగలేదు. బీఆర్ఎస్ ఇంతకుముందు ఏదైతే ప్రవేశపెట్టిందో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ ఏది ఆపలేదు, అవి కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నాయి. అవి పోగా ప్రత్యేకంగా మేము పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలలో 6 గ్యారెంటీలలో అమలైన వాటిలలో 2 లక్షల రుణమాఫీ జరిగింది. మా ఊర్లో కనీసం ఒక 80 మంది ప్లస్ పడ్డాయి 2 లక్షలు రుణమాఫీ. 1,00,000 ఉన్నోళ్ళు, 1,50,000 ఉన్నోళ్ళు, ₹1,00,000 ఉన్నోళ్ళు, ఇంకా లోపు ఉన్నోళ్ళు 90% ఆల్మోస్ట్ రుణమాఫీ జరిగింది. రైతు బంధు పడింది. మహిళలకి ఉచిత బస్సు అనేది ప్రతిరోజు వస్తూనే ఉంది. గత బీఆర్ఎస్ హయాంలో ఏదైతే వచ్చిందో ఉదయం వచ్చి సాయంత్రం వచ్చేది 2 ట్రిప్పులు వచ్చిందో సేమ్ వస్తుంది. దీంట్లో మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అన్న మాది మారుమూల ప్రాంతం, స్టూడెంట్స్ ఉడికే సౌకర్యం ఉంది, మిగతా వెళ్ళడానికి మహిళలు అడుగుతారు, నాకు ఇంకో ట్రిప్పు అదనంగా కావాలి, మాకు 11 o'clock కావాలన్న అన్న. డిఎం గారికి ఎమ్మటే లెటర్ రాసి పెట్టి ఆయన కాల్ చేసి ఇరికిగూడెం విలేజ్కి పాత రోజుల్లో ఎట్లయితే బస్సు తిప్పారో అదే విధంగా తిప్పాలి అంటే వారు కొంత సమయం ఇవ్వమన్నారు. ఒక 10 రోజులు మాకు సమయం ఇవ్వండి, కొత్త బస్సులు కూడా ఇంకా వచ్చే ఆలోచన ఉంది, రాగానే మీరు అడిగినట్టు ఇరికిగూడెం విలేజ్కి ఫస్ట్ పెట్టే బస్సు అదే సార్ అని చెప్పిండు. అదనంగా బస్సు
రెండు వందల యూనిట్ల కరెంట్ అనేది ప్రతి వాళ్ళకి జరుగుతూనే ఉంది. ఒకవేళ ఆ రోజు ఏమన్నా మిస్టేక్ అయ్యి ఒకళ్ళిద్దరు ఏమన్నా ఆగిపోయి ఉన్నా అవి నేను మళ్ళీ ప్రత్యేకంగా నేను నల్లగొండకు తీసుకుపోయి 12 మందికి మళ్ళీ చేయించిన. వాళ్ళు సమయానికి ఉండి ప్రజాపాలనలు అప్లై చేసుకోకను, లేకపోతే ఆ స్లిప్ పోయో అట్లున్న వాళ్ళకి కూడా నేను లేకపోతే మా పిల్లలకో ఊరికో ఒకరికి చెప్పు మండల అధికారులతో మాట్లాడి మండల అధికారులతో మళ్ళీ చేయించిన రోజులు కూడా ఉన్నాయి. చాలా చేయించిన అట్లా. గతంలో ఏ అయితే బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారో ఆ పథకాలు నడుస్తూ మేము పెట్టినటువంటి మా గవర్నమెంట్ తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలలో ప్రతిదీ అమలవుతూనే ఉంది. రేషన్ సన్నబియ్యం వస్తుంది, మహిళలకి ఫ్రీ బస్సు నడుస్తుంది, 200 యూనిట్ల కరెంటు నడుస్తుంది, రైతు రుణమాఫీ జరిగింది, రైతు బంధు పడింది. ఎక్కడైతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు చేసినటువంటి గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ, మా మిర్యాలగూడ ఎమ్మెల్యే శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు కానీ, ఏదైనా కానీ ప్రతిదీ ఫస్ట్ పేదవాడి దగ్గర నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఓకే సార్, గత ప్రభుత్వంలో వార్డు మెంబర్కి ఎలాంటి గౌరవం దక్కింది? గత ప్రభుత్వంలో వార్డు మెంబర్కి అనేది అది మేము పోటీ చేసి గెలిచింది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకగ్రంగా ఎన్నికైంది కాబట్టి ఏది జరిగినా కానీ ఇంకా అది వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం, వారు ఏదన్నా మాట్లాడినా కానీ నేను ఇదే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ఎమ్మెల్యే గారిని కలిసి ఒక బాబుకు బాగాలేక కొంచెం పెద్ద అమౌంట్ అయింది సార్, మీరు దీనికి ఏదన్నా, వారు పేదవారు, మీరు ఏదన్నా చొరవ చూపి వాళ్ళేమో మా పిల్లగాడిని బతికించుకోవడం కాబట్టి పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు, మీరు ఏదన్నా హెల్ప్ చేయండి సార్, మీరు ఏదన్నా మాట్లాడితే ఏమన్నా కొద్దిగా గొప్ప చేయి ఆసరాగా ఉంటుంది సార్ అని చెప్పి నేను కలవడానికి ఫస్ట్ నాకంటే ముందు టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుని తీసుకొని 3 వెళ్ళినాం. ఆ బాబు వాళ్ళ నాన్న, నేను, అతను 3 వెళ్ళినాం. ఎమ్మెల్యే 2 రోజులు కలవలేదు. 2 రోజుల తర్వాత మళ్ళీ పిఏతో, అప్పుడు రాంబాబు అని ఉండే వాళ్ళ పిఏతో మాట్లాడిండు. పిఏతో మాట్లాడితే సార్ ఈ రోజు వస్తాడు అని అన్నాడు. మేము పోయిన తర్వాత ఉదయం 9 గంటలకు పోతే మాకు 1 గంటకు కలిసిండు. ఇలాంటి నేను రోజు చాలా చూసానులే అన్నాడు. అప్పుడు శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, నేను ఎలాంటి చాలా చూసానులేవా, ఇలాంటి మీరు ప్రతివాడికి నేను గ్రామాన్ని చేసుకుంటూ పోవాలంటే నా టేబుల్ మీద గుట్ట నిండుతాయి. సరే ఇక మేము చేసేది ఏం లేక సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిండ్రు. అప్పట్లో ఆ బాబుకి 80,000 60,000 ఏదో వచ్చినట్టుంది. ఇంకా నాకు ఇవన్నీ ఇంకా నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దాంట్లో నుంచి మనం ఎవరన్నా కలవాలన్నా, ఎవరన్నా ఇచ్చేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, మాట్లాడాలన్నా, అడగాలన్నా నాకంటే ముందున్నోళ్ళు ఇంకా పెద్దవారు వారి ద్వారా ఏదైనా చేస్తారేమంటే అది చేసే స్థాయి కాదు. వారే ఆయన ఖచ్చితంగా డిమాండ్కి అడగలేకపోతారు. ఇంకా వారు నాకేం చేస్తారు? మేము ఎంచుకున్న వార్డులో ఏం చేయలేస్తాం? ప్రజల దగ్గరికి మళ్ళీ మేము ఎట్లా పోయి రేపు అడగగలుగుతాం? ప్రజలు మళ్ళీ మేము ఎట్లా కలవగలుగుతాం? ఫెయిల్ అయిపోతాం అని చెప్పేసి నేను బయటకు వచ్చేసిన. ఓకే సార్, ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అంటే ఇక్కడున్న కొంతమంది ప్రతిపక్ష నాయకులు మా దృష్టికి తీసుకొచ్చే సమస్యలు ఏంటంటే, ఎక్కడ పోయినా మంత్రులు కొంచెం దూరానికి కూడా హెలికాప్టర్ల మీద తిరుగుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టేసి అంటున్నారు. సార్ దీనికి మీరు ఏం చెప్తారు? ఒకటబ్బా, చెప్పేవాళ్ళు ఎన్నైనా అనొచ్చు. ఒకవేళ మంత్రులు అట్లా ప్రత్యేకంగా తిరుగుతున్నారంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ మిగతా రాష్ట్రాలలో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళితే ఎక్కడికైనా స్ట్రైట్గా ఫ్లైట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇలా రేవంత్ గారు ఏ టికెట్ తీసుకొని వెళ్తుండు? ఢిల్లీకి పోయినా, ఇంకొకడికి పోయినా, ఇంకో చోట పోయినా మంత్రులు ఉన్నారు. ఇంతకుముందు ఒక్కళ్ళో ఇద్దరోలాగా కాదు, ఎక్కడికి పోయినా 4 3 కలిసి అక్కడున్న సమస్యని తక్షణమే పరిష్కరించే విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాటి కోసం పోయినప్పుడు వాళ్ళు ఒకవేళ చదువుకున్న వ్యక్తులకైతే మామూలుగా అది ఆటోమేటిక్గా అర్థమైంది. కార్లు తీసుకొని వెళ్తారు, వారికి వచ్చే బందోబస్తు ఎంత, తనకయ్యే ఖర్చు ఎంత, ఇవన్నీ ట్రాలీ చేసి ఓ రోజు పార్టీలోనే ఇది చర్చలాగా మేమే సందర్భంగా మామూలుగా మాట్లాడుకుని 4 మంత్రులు తనకు బందోబస్తు, ఆ తర్వాత అక్కడ అడావుడి, ఇవన్నీ లెక్కేసుకుంటే హెలికాప్టర్ అనేది చాలా తక్కువ ఖర్చు. మాకు తెలిసిన దాంట్లోనే 4 మంత్రులు 3 మంత్రులు వెళ్తే అది చాలా తక్కువ. ఒక పర్సన్ వేసుకొని తిరిగిండంటే అది వేస్ట్ ఖర్చు. నేను ప్రభుత్వాన్నైనా నేను కూడా అదే అంటున్నాను. ఒక్క వ్యక్తి కనుక వేసుకొని తిరిగితే అది తప్పు. 4 కనుక వేసుకొని పోతే వాళ్ళకున్న ఖర్చులకి పెట్రోల్ ఖర్చులు కానీ ఇవి కానీ వాళ్ళకి ఇచ్చే ప్రొడక్షన్ కానీ ఇది కానీ చాలా తగ్గిద్ది. సపోజ్ ఇక్కడికి మిర్యాలగూడ నుంచి మా విలేజ్కి మంత్రి గారు వస్తుండ అనుకోండి, ఎవరన్నా సపోజ్ వస్తే
ఈ లోపల ఈ 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎంతమంది పోలీసు బలగాలు ఉండాలి? సపోజ్ ఎవరన్నా బట్టి గారు వాళ్ళు వస్తున్నారు, ఎక్కడికి వేరే థర్మల్ ప్లాంట్కి వస్తున్నాడు. హైదరాబాద్ నుంచి ఆయన కారులో వస్తే ఇక్కడున్న ఈ నల్గొండ జిల్లా ఈ అందుబాటులో ఉన్న నల్గొండోళ్ళు కానీ, మిర్యాలగూడ కానీ, పక్కన హుజూర్నగర్ కానీ, నాగార్జున సాగర్ కానీ, ఈ ఎమ్మెల్యేలు అందరూ వస్తే వీళ్ళందరికీ సెక్యూరిటీ ఎంత టైం పడుతుంది, ఎంత ఇది అవుతుంది, అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానికి సొల్యూషన్ అనుకుంటున్నాను నేను. ఓకే సార్, ఇక్కడ దామర్చర్ల మండలం మొత్తం కూడా అడవి ప్రాంతం, నీళ్లు అంటే సాగునీరుకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడున్న మంతూర్లేమో కృష్ణానది జలాలను మొత్తం కూడా ఆంధ్రాకు మళ్ళిస్తున్నారని చెప్పేసి ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు సార్. దీనిపైన మీరు ఏం చెప్తారు? కృష్ణానది నీళ్లు ఆంధ్రప్రదేశ్కి తరలిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా? కృష్ణానదికి తరలించిపోయేదనేది ఇలా మనం అనుకోవడం కాదండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కోసం నీళ్లు నిధులు నియామకాలని ఫస్ట్ వాళ్ళే అడిగారు. నీళ్లు నిధులు తెలంగాణ వచ్చింది, మన నీళ్లు మనకు వచ్చినాయి, మన కరెంటు మనకు వచ్చింది, మన రాష్ట్రం మనకు వచ్చింది. మన దగ్గర ఆ రోజు తెలంగాణ స్టేట్ విడిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తెలంగాణ మనకు వచ్చినప్పటికి ఎంత బడ్జెట్ మన దగ్గర మిగులు బడ్జెట్ ఉండింది. ఈరోజు బడ్జెట్ వారు దిగిపోయేటప్పటికి లెక్క చేసి ఎంత బడ్జెట్ ఖర్చు చేశారో చెప్పమనండి. ఇంకొకటి, కృష్ణానది జలవాటాలలో పోతిరెడ్డిపాడికి గండి పెట్టి తీసుకొని బొమ్మని చెప్పి అక్షరాల మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు రోజా ఇంటికి పోయి సస్యశ్యామలం చేస్తా నేను ఈ జిల్లాలనని చెప్పి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేస్తా అని చెప్పి, అది అక్షరాల అది రాష్ట్రం, ఆ రాష్ట్రం మన రాష్ట్రం, రెండు రాష్ట్రాలు చూసిందే కదా. మనం ఇలా ప్రత్యేకంగా నీళ్లు మేమేదో ఇప్పుడు ఏమన్నా పోతిరెడ్డిపాడు కానీ ఇంకా వేరే కానీ తీసుకుపోమని చెప్పి ఈనాడు కాంగ్రెస్ పార్టీ కనుక అప్పటికంటే ఎక్కువ తీసుకుపోండి అనేది కనుక అంటే ప్రశ్నించాలి. నేను పార్టీనైనా కానీ ఇదైనా కానీ తప్పు జరిగితే ప్రశ్నించాలి. వాళ్ళు గత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా వాళ్ళు ఒప్పచెప్పింది. ఇప్పుడు కొత్తగా మనం ఏమన్నా ఏమని చెప్తే ఇంకా మేము ఫైట్ చేస్తున్నాం కృష్ణా బోర్డుతో. మా వాటా మాకు ఖచ్చితంగా కావాల్సిందే. మీరు గతంలో ఎట్లనైనా చేసుకున్నారు, రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎట్లుందో ఇప్పటి వరకు నీళ్ళు ఎట్లొచ్చినాయో, చంద్రశేఖర్ రావు ఎక్కిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వాటర్ ఎన్ని పోయినాయో అవన్నీ మాకు లెక్కలు కాదు. మేము వచ్చిన దగ్గర నుంచి రెండు రాష్ట్రాలకి జనాభా లెక్క ప్రకారం డ్యామ్ దాని పరిహారం ప్రకారం మా వాటా మాకు ఖచ్చితంగా ఉండాల్సిందని కృష్ణా బోర్డు మీద ఈ రోజు కూడా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడుతుండు. మేమెందుకు కొలిపెడుతుండే కృష్ణానది వాటా కానీ ఇంకోటి కానీ ఎక్కడ పొరపాటు జరిగినా కానీ. ఈనాడు సపోజ్గా గోదావరిలో కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అది 1,00,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్లు నువ్వు చేసింది మంచి కోసం అయినా కానీ దాని వ్యయం ఎంత, దాని ఖర్చు ఎంత, దానికి ఎంత అవుతుంది, దానికి సంబంధించిన ఇంజనీర్లు ఏంది, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మెటీరియల్ మొత్తం అన్ని నువ్వు సమకూర్చుకొని దానికి తగ్గట్టు చేయాలి. సపోజ్ మనం ఒక బిల్డింగ్ కడితే దాన్ని ఎంత ఉడకబడుతుంది, ఎన్ని ఫ్లోర్లు ఆపుద్ది అనేది, ఫిల్లర్ సైజ్ ఎంత అనేది ఉంటుంది. అది క్యాల్కులేట్ చేసుకోలేక నాకు ఇలా డ్యామ్ పరిస్థితి అక్కడ తీసుకొచ్చింది. మేము చేసినాం కాళేశ్వరం అంటే కాళేశ్వరంలో వాటర్ నువ్వు చేసిన అభివృద్ధి చూపిస్తే ఉంటే అయిపోద్ది. వాళ్ళు చేసిన అభివృద్ధి నువ్వు ఎంత వరకు నీళ్ళు ఇలా నాగార్జున సాగర్ కానీ ఇంకొకటి కానీ ఎన్ని డ్యాములు కట్టింది కాంగ్రెస్ పార్టీ గతంలో, ఒక్క డ్యామ్ కూడా ఇప్పటికీ కనీసం పేడస్ ఉంటుంది కూడా లేవలేదు. అది మొన్న ఈ మధ్య మన కళ్ళ ముందు తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత కట్టిన ప్రాజెక్ట్ ఇలా అదైందంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఓకే సార్, యాదాద్రి ధర్మపురంలో చాలా వరకు భూములు కోల్పోయిన వాళ్ళకి మీరు ఎలాంటి న్యాయం చేస్తుంది? దాంట్లో కొంతమంది అంటే లోకల్ వాళ్ళకి కాకుండా నాన్ లోకల్ వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు సార్. దానిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, ఉద్యోగాలు భూమి కోల్పోయిన వారికి గ్రామాల్లో 1-2 తండాలు దాంట్లో నుంచి వెళ్ళిపోయిన వారికి ఆల్రెడీ 150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిండ్రు. ఎమ్మెల్యే గారు అప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో కలిసి మాట్లాడి వారికి ఏదైతే రావాలో అవి తీసుకున్నారు. ఇంకా యూనిట్ 1 యూనిట్ 2నే స్టార్ట్ అయింది. ఇంకా 3, 4, 5 ఉంది. 3 యూనిట్లలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇది. రన్నింగ్ 2 వచ్చినాయి, 2 రన్నింగ్ అవుతున్నాయి, 3 కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంది. భూమి కోల్పోయిన వారికి ఖచ్చితంగా డెఫినెట్గా జాబ్ ఇవ్వాలి. ఆ రోజు ఏదైతే మాట్లాడినరో, ఏదైతే ఒప్పందం చేసుకున్నారో, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాళ్ళ దగ్గర భూసేకరణ జరిగిన రోజున ఆ రోజు మేము ప్రతిపక్షంగా ఉన్నాం. ఉద్యోగాలు కానీ ఇల్లు
పొలం పోయిన వారికి ఖచ్చితంగా జాబ్ అక్కడ రావాల్సిందే. వాళ్ళకి రావని ఎవరన్నారు? ఈ రోజు కూడా వాళ్ళు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వరుస క్రమంలో ఖచ్చితంగా వస్తున్నాయి. ఇంకొకటి తీసుకున్న 150 మందిలో కూడా నేను తెలుసుకున్న దాని ప్రకారం చదువుకున్న విద్యార్థి ఉన్నాడంటే బీటెక్ క్యాండిడేట్లు ఉన్నారు అనుకో, పిల్లలు ఇప్పుడు చదువుకుని సపోజ్ తండ్రి పొలం పోయింది, కొడుకు బీటెక్ ఉన్నాడు అనుకో, బీటెక్ క్యాండిడేట్ శాలరీ వేస్తున్నారు. మామూలుగా కొంచెం చదువు లేని వాళ్ళకి అన్స్కిల్డ్గా అన్స్కిల్డ్గా కొంచెం తనకి వెనక ఏరియేషన్ ఉంటుంది, చదువుని బట్టి వారికి ప్రిఫరెన్స్, విద్యార్హతను బట్టి. మిగతా వాళ్ళకి ఇది జాబ్ అనేది నీకు ఒకవేళ నువ్వు చదువుకోకపోతే అక్కడ నువ్వు చేయగలిగే పని వారికి కూడా అవకాశం కల్పిస్తుంది, అర్హతను బట్టి. ఒకసారి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లలో కూడా జాప్యం జరిగిందని చెప్పేసి అంటున్నారు సార్. ఎందుకంటే లిస్ట్లో పేరున్న తర్వాత ఆ పేరును తొలగించడం జరిగిందంట, నిర్ధారణ అయ్యేది వరకు వెళ్ళాలి వేరే పార్టీ వాళ్ళకి కానీ ఓన్లీ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఒకటి మిత్రమా, మా ఊర్లో ఏం జరిగిందంటే దామర్చల్ల మండలం మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆ వ్యాప్ అనేది తీసుకొచ్చింది ఏదైతే సర్వే చేసినారో, సర్వే చేసిన దాంట్లో కొంత మటుకు మిస్టేక్ ఉంది. అది ఎవరి మిస్టేక్? సెక్రటరీల మిస్టేక్ ఉంది. సపోజు ఏదో కాదు, నన్నే ఉదాహరణ తీసుకోండి. ఈ హౌస్లో నేను ఉంటున్నా, ఇది నా ఓన్ హౌస్, కానీ నేను రెంటెడ్గా ఉంటున్నా, నాకు ఇల్లు లేదు. నేను ఆర్సీసీ కాంక్రీట్ దాంట్లో రెంటెడ్గా ఉంటున్నా. వాళ్ళు తీసినప్పుడు ఏం చేశారంటే ఫోటో తీసుకొని ఇది రెంటెడ్ హౌజు, తను మళ్ళీ తీసుకుపోయి ఓన్ ప్లేస్ ఎక్కడుంది అక్కడ ఫోటో తీసుకున్నట్లయితే అది తీసుకునేది. ఇక్కడ ఏమైంది, L1 L2 L3 అని ఉంది. డైరెక్ట్ కనుక నువ్వు ప్లేస్ దగ్గర దిగుండి రెంటెడ్ హౌస్ దిగిపోతే L1లో వచ్చేది. వాళ్ళు ప్రతి వాళ్ళు అర్హులు. L2లో ఉంటే నీకు ఇల్లు ఉంది, లేకపోతే నీకు ఏదో వెహికల్ ఉంది రాదని. L3 ఉందనుకో, వీళ్ళ తర్వాత అర్హత. మా ఊరికి 15 సెలెక్ట్ అయ్యి వచ్చినాయి. 15లో 2 ఆగినాయి అన్నది. 2 ఎందుకు ఆగినాయి అంటే దానికి కూడా చెప్తా ప్రాసెస్. నేను తెలుసుకున్న తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా 15 శాంక్షన్ వచ్చిన తర్వాత 2 ఆగి 13 అంటారు. అంటే మళ్ళీ ఎమ్మటి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడిండ్రు నా ముందే. ఇరుగుడం 15 వస్తే మరి 2 ఎందుకంటే సార్ మొత్తానికి 12 రిలీజ్ 13 రిలీజ్ చేస్తాం. దీంట్లో ఇన్ కేసు ఒకవేళ కట్టుకోని వాళ్ళు కూడా ఉంటే ఇవి ఆ 2 కలిపి మళ్ళీ కొత్త దరఖాస్తు 3వ కనుక వస్తే మళ్ళీ కలిపి పెడతాం సార్. ఒకవేళ అట్లేం లేకుండా వీళ్ళందరూ 13 కట్టుకోరు అనుకో, ఫస్ట్ బిల్ బేస్మెంట్ అయిపోయినా ఈ 2వ కూడా రిలీజ్ చేస్తాం సార్. కొన్ని ఊర్లలో మేము పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న గ్రామాలలో కూడా కొంతమంది కట్టుకోలేక, కొంతమంది ఆర్థిక స్తోమత వల్ల మళ్ళీ ఇంకేమన్నా ఇది ప్లేస్ లేదనో వాళ్ళకి వచ్చినా కానీ కొన్ని ఇట్లా అయిపోయినాయి సార్. ఇంకోటి నేమ్ మార్చుకోవడానికి ఏమైనా అవకాశం కలుగుద్దని చెప్పి అనుకున్నారు. అయితే ఇది తెలుసుకొని ఒకవేళ నిజంగా అలాంటి తప్పే జరిగిందంటే మాట్లాడమని నాతో మాట్లాడి, నేను చెప్తా ఏం జరిగింది, ఎక్కడ ఏమైంది, ఎక్కడ మిస్టేక్ అయిందంటే ఇవాళ నేను చేసో ఇంకొక ఆయన చేసో గౌప్యంగా దాచిపెట్టేది కాదు. ఇవాళ ఏది చేసినా కానీ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మండలాల్లో పోతే ఎంపీడీఓ గారు ఉన్నారు. ఎక్కడ ఆగిందండి, ఎందుకు ఆగింది, నాది ఒకవేళ లిస్టులో వచ్చున్నా నేను ఎందుకు అర్హుణ్ణి కాలేదని వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. వచ్చిన దాంట్లో మేము ఏదైనా చేసినాం, ఇందిరమ్మ కమిటీ ఏదైనా చేసిందంటే తన సమాధానం మేము చెప్తాం డెఫినెట్గా, అందులో తప్పే లేదు. ఓకే సార్, దామరచర్ల మండలం ఎంత మేరకు అభివృద్ధి చేస్తుంది బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు? దామరచర్ల మండలం అభివృద్ధి కార్యక్రమం అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంతో ముందు ఉన్నది ఏదైతే ఉందో అయ్యే చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో ప్రత్యేకంగా మాకు హాస్పిటల్స్ కావాలని అడిగినాం సార్. మాకు వారానికి ఒకసారి డాక్టర్ వచ్చినా కానీ నర్సు ఒక విధంగా ఉండేది, విషజ్వరాలు అవి ఉంటాయి. మాకు హాస్పిటల్ అని ప్రపోజ్ పెట్టినాం. విలేజ్కి కొంచెం పెద్ద విలేజ్లు ఉన్న దగ్గర ఖచ్చితంగా మాకు కావాల్సిందని నేను చెప్తే హాస్పిటల్స్ కానీ రోడ్లు కానీ ఇవి కానీ అన్నీ చేస్తూనే ఉన్నాడు. కొంత వరకు మాజీ చేసిపోయిన వాళ్ళ అప్పుల మేరకు అవన్నీ ఇంకా రాష్ట్ర బడ్జెట్ అనేది కొంచెం వెనకబడి ఉంది కాబట్టి దానికి తగ్గట్టు బడ్జెట్ ప్రకారంగా పనిచేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, మా మంత్రివర్యులు కానీ, ఎవరైనా కానీ ఏ విలేజ్కి ఆ విలేజ్ అన్ని పరిశీలన చేసుకుంటూ వస్తున్నాడు. ఒకసారి ఇక్కడున్న సీనియర్ ప్రతిపక్షాలు, ఇక్కడ బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు అనేకమైన ప్రజాసేవ చేసిండు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భూ కబ్జాల పైన దృష్టి పెట్టిండు అనేది మాకు ఎరిగిడి సార్. దీనిపైన మీరు గ్రామశాఖగా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, ఏం లేకుండా బజార్లో తిరిగితేనేమో పోరం పోకూడదు అంటారు. ఆస్తి ఏదన్నా ఉంది బైక్ వేసుకొని తిరిగితే వాడు ఎదవంటారు. ఇట్లా రకరకాలుగా జనాలు అనుకుంటారు. ఆనాడు ఆయన సేవా కార్యక్రమాలతోటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ప్రజలందరూ కూడా ఆయనకి ఇదిగొన్నారు. ఆయన శాసనసభ్యులు అయిండు.
శాసనసభ్యులు అయినా కానీ నేను ఎందుకు చేయాలని ఏ రోజు ఆపలేదు. వాళ్ళ అమ్మగారు చనిపోతే ఒక 4 నెలలు మటుకు ఏది శ్రీ శ్రీనివాస కళ్యాణ కిట్ అనేది ఇవ్వకూడదు. అది శాస్త్రం ప్రకారం ఆయన అడిగి తెలుసుకున్న తర్వాత ఇవ్వదు. ఇప్పుడు చనిపోయిన ఈశ్వర్ బంధానికి రైస్ కానీ తర్వాత శ్రీ శ్రీనివాస కళ్యాణ కిట్ కానీ మిగతాయి కానీ నడుస్తూనే ఉన్నాయి. రీసెంట్గా 3 రోజుల క్రితం వాడపల్లి గ్రామంలో చనిపోతే ఆ చనిపోయిన ఈశ్వర్ బంధానికి రైసు అయ్యి వచ్చినాయి. రావట్లేదని ఎవరన్నారు? రావట్లేదని కనుక ఒకవేళ ఎవరన్నా అని ఉండి డౌట్ ఉంటే రమ్మనండి, మేము చూపించి ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు అధికారంలో లేనప్పుడే మేము పని చేసినాం. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు పని ఎందుకు చేయం? పని చేయటానికే కదా ఇవాళ మేము కోరుకున్న మమ్మల్ని ప్రజలు ఈరోజు ఆ పెద్దానికి కుర్చీ ఇచ్చిండ్రంటే పని చేయటం కోసమే కదా. ఆ కుర్చీలో కూర్చున్నందుకు దానికి న్యాయం చేయాలి కదా. ఆ కుర్చీకి న్యాయం చేసే పనిలోనే లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఓకే సార్, ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దామరచెల్లకు రాబోతున్నారు సార్. ఎలాంటి కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు? దామరచెల్లకు అనేది ఆయన వచ్చేది వేరే మీటింగ్కు ఇంకో దానికో కాదండి. ఆ ప్లాంట్లో ఉన్నటువంటి చేసే వర్క్ ఇంకా ఎంతవరకు బ్యాలెన్స్ ఉంది 3 యూనిట్లలో వర్క్ ఎందుకు, ఒకవేళ స్లోగా ఉందా నిజంగా ఫాస్ట్గా ఉందా, చేసే వాటిల్లో స్టాండర్డ్ నాణ్యత వాటిని తెలుసుకోవటం కోసం ముఖ్యమంత్రి గారు ఒకసారి, తర్వాత బట్టి గారు ఇది రెండోసారి, తర్వాత మా మంత్రులు మళ్ళీ ఒకసారి, ఉత్తమ్ సార్ ఒకసారి వచ్చి చూస్తున్నారు. 2 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మంత్రులు కానీ వీళ్ళు కానీ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. నాణ్యత విషయంలో వాటిల్లో ఖచ్చితంగా దృష్టి పెడుతుంది. వీటి కోసం తెలుసుకొని వీళ్ళు చేసే నిజంగా సపోజ్ ఎవరికో కాంట్రాక్ట్కి ఇస్తే కాంట్రాక్ట్ వాళ్ళు మంచిగా చేస్తుందా లేదా, ఇది ఎంతవరకు ఇది అవుతుంది, ఇంకేమన్నా దాంట్లో నుంచి ఖర్చు తగ్గించే విధంగా ఏమన్నా యూజ్బుల్ అవుద్దా. సపోజ్ 100 కోట్లు అయ్యేది దాంట్లో నుంచి ఏమన్నా ఇంకా ఒక 10 కోట్లు కానీ ఒక 5 కోట్లు కానీ ఇంకేమన్నా ఖర్చు తగ్గే విధంగా ప్లాన్లు ఏమన్నా రీడిజైన్ చేయగలుగుతామా, లేకపోతే అదే మా పాత పద్ధతిలోనే చేసే దానికోసం నెలకోసారి వచ్చి చూసి పరిరక్షణ చేస్తున్నారు. సరే, కాంగ్రెస్ అంటే మీ పార్టీలో సీనియర్లకి గౌరవం దక్కట్లేదు, పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు అంటున్నారు సార్. ప్రజలు అంటున్నారు ఇట్లా చేస్తారు అని చెప్పేసి. నిజంగా అట్లా జరుగుతుందా? ఒకటబ్బా అనటానికి చాలా మంది అంటారు, అట్లేం లేదు. ఒకటి మటుకు నిజం, సీనియర్లు అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎప్పుడు పార్టీ వదిలిపెట్టుకోదు. దానికి ఎగ్జాంపుల్ నేను ఎన్నికల కంటే ముందుండి పనిచేసిన, మేము పోరాడినాం చేసినాం వచ్చింది, తర్వాత ఎమ్మెల్యే గారు అయినరు, తర్వాత ఎవరు వచ్చినా ఏదొచ్చినా పార్టీ అయితే జాయిన్ అనేది చేసుకోవటం అనేది ఇది ఉండదు. మన దగ్గర ఉన్న టాలెంట్ని బట్టి మనం పడే కష్టాన్ని బట్టి పార్టీ గుర్తిస్తుంది. పార్టీకి ఏ రోజు మనం అందుబాటులో ఉండి పార్టీకి ఏ రోజు అయితే మనం అవసరానికి నిలబడ్డామో వాడిని ఖచ్చితంగా పార్టీ ఆదుకుంటుంది. సపోజు సీనియర్ జూనియర్ విషయానికి వస్తే పాపం మా ఎమ్మెల్సీ గారు చాలా రోజుల మించి 35 సంవత్సరాల మించి పార్టీలో కష్టపడుతున్నారు. కాకపోతే ఆ టైంలో కాంగ్రెస్ అధికారంలో రావటం కోసం లక్ష్మారెడ్డి గారు అయితే ఈ మిర్యాలగూడకి కొంచెం కరెక్ట్ అని చెప్పి ఆనాడు ఆయన్ని కన్విన్స్ చేసి శంకర్ నాయక్ గారిని ఇంకో విధంగా శంకర్ నాయక్ గారిని పార్టీ అన్యాయం చేయలేదు. మరి సీనియర్ జూనియర్లలో శంకర్ నాయక్ గారికి గౌరవంగా పదవి ఇచ్చారు. అట్లనే ఎవరు స్థాయికి తగ్గ పదవి వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ ఇస్తుంది. అదే ఆలోచన కూడా చేస్తుంది. సీనియర్ జూనియర్ ఒకరినొకరు లెక్క చేయటం అనేది ఇదేమి పొరపాటు. కాకపోతే ఇది ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు మాత్రమే కానీ మాకైతే ఆ భేదాలు లేవు. సార్, ఇంకోటి కూడా మా దృష్టికి వచ్చింది సార్. ఇక్కడ జానారెడ్డి గారి వర్గం ఒకటి, కోమటిరెడ్డి గారి వర్గం ఒకటి, లక్ష్మారెడ్డి గారి వర్గం, ఇట్లా వర్గపూర్ నడుస్తుంది పార్టీలో అని చెప్పేసి కొంతమంది అక్కడక్కడ వినికిడి వినపడుతుంది సార్ మీ మండలంలో. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమండి, ఒకటండి, ఇప్పుడు సపోజ్ నాకే సర్పంచ్కి పోటీ చేయాలని ఉంది, ఇంకొక అతనికి కూడా మా పార్టీలోనే ఉంది. అయితే ఇప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలని ఇద్దరం అనుకుంటాం. పార్టీ తర్వాత ఏం చేస్తుంది, ఎవరినో ఒకరిని పోటీ చేపిస్తుంది. లేదు ఇద్దరం మేము విడివిడిగా చేసుకుంటామని చెప్తే పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో నిర్ణయం ప్రకారం మేము కట్టుబడి ఉండాలి పార్టీ కోసం. దీంట్లో ప్రతిపక్షాలు దీన్ని ఏమని సృష్టిస్తున్నాయి అంటే, ఓహో రమణాది ఒక వర్గమా, అయితే రమణకు ఆపోజిట్ ఉన్నాయని ఒక వర్గమా, ఇట్లా అనుకుంటున్నారు. వర్గం అనేది కాదు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ప్రయత్నం మాత్రమే నిమిత్త మాత్రం పాత్రలో. కానీ మేము ప్రయత్నాలలో పార్టీని బదనాం పట్టియాలనో, పార్టీకి డ్యామేజ్ తీసుకురావాలనో, ప్రజలకు ఇబ్బంది కలిగదో, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి దానికి దేనికి ఇబ్బంది జరగకుండా ఉండటం కోసమే ఇది. కానీ
నేనైతే మనసిప్పి చెప్పేది, మేము గ్రామాన్ని అభివృద్ధి చేయటం కోసం ఆ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇర్కిగూడెం గ్రామం గతంలో వరుసన 2 సార్లు బీఆర్ఎస్ సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా మా గ్రామం ఏం నోసుకోలేదు. ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులు వచ్చినాయో వాటిని మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళు చేయగలిగారు. ఏది ఒకటి శ్మశాన వాటికి ఒకటి, గ్రామ పంచాయతీ ఒకటి కనబడేది వాళ్ళు చేసిన వాటిలలో. తర్వాత ఇంకా నర్సరీ అని, ట్రాక్టర్ అని, అని చాలా ఉపయోగపడనియాయి. అనవసరపు ఖర్చు అది. దానివల్ల యూజ్ ఎలా మరి ఏమాత్రం నర్సరీలు డెవలప్ చేశారు, మొక్కలు పెంచారు. సపోజ్ 5 లక్షలున్నారా ట్రాక్టరు. మా విలేజ్లో చూడండి, మీరే పోత చూసుకుంటారండి. ఇక్కడి నుంచి కృష్ణ దాకా మొత్తం ఐసెల్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఎక్కడ మొక్కలేసి అప్పుడు గత ప్రభుత్వం పెంచింది? 0. వాళ్ళ కడుపులు నింపుకోవడానికి, జోబు నింపుకోవడానికి సరిపోయింది. ఓకే సార్, బీసీ వర్గీకరణ 42% రిజర్వేషన్ పై మీ అభిప్రాయం ఏంటి? కేంద్రం దగ్గరనే ఆగిపోయింది బిల్లు. మేము మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం బీసీలు ఫస్ట్లో డిమాండ్ చేయకపోయినా కానీ 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడ గవర్నర్ దగ్గర ఇంకా స్లో అవుతుందని చెప్పి కేంద్రానికి కూడా పంపించారు. కేంద్రంలో కూడా రేపు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎలక్షన్కి పోవాలనే కదా. ఏదైతే బీసీలు ఉన్నారో బీసీలని గౌరవంగా ఆదుకోవటం కోసం ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టింది. ఇది దేశవ్యాప్తంగా కూడా జరగాలనేది మా కోరిక. ఇది దేశవ్యాప్తంగా కూడా బీసీలందరికీ ఎక్కడ అన్యాయం జరగకూడదు, 42% రిజర్వేషన్ ఉంటేనే బీసీలకు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో అదే జరుగుతుంది ఇప్పుడు. దానికోసం డిమాండ్ కొన్నాం. దానికోసం మా ముఖ్యమంత్రి వర్యులు చేస్తాడు. 100% మాకు నమ్మకం ఉంది. బిల్లు కూడా పాస్ చేసి వస్తుందని మేమైతే సంతోషంగా ఉన్నాం. ఓకే సార్, అదే 42% రిజర్వేషన్ చట్టసభల్లో కూడా ఓ బీసీకి మాట్లాడే అవకాశం రావాలి, పోటీ చేసే అవకాశం కల్పించాలి, విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ఇక్కడున్న యువత కొట్లాడుతున్నారు సార్. అది మీ పార్టీతో సాధ్యమవుతుందా? ఇప్పుడు ఒకటబ్బా, బీసీలకు అనేది బీసీకి సపోజ్ ఇప్పుడు బీసీ రావాలి, బీసీలు చేయాలి. ఓకే, గ్రామ స్థాయిలలో వీటిలలోకి వచ్చేసరికి రిజర్వేషన్ ప్రకారం వస్తుంది. ఫస్ట్ ఓట్ బ్యాంకు జనాభా లెక్క ప్రకారం రిజర్వేషన్ అనేది వాళ్ళు తీసుకొచ్చిందే కదా. 2018లో తీసుకొచ్చారు ఓ చట్టాన్ని. గ్రామ స్థాయిలో వరుసన 2 సార్లు చేసిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ మారాలని. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంతకుముందు అదే జరిగింది. ఈ 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాత బీసీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రావాలి, విద్యా అవకాశాలు రావాలి, దేనికైనా కానీ రావాలి. అందులో డెఫినెట్ పార్టీ అయినా ఏదైనా కానీ అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏదైనా అన్యాయం జరిగేటప్పుడు ఉంటే మేము కూడా బలంగా గొంతిప్పి మాట్లాడతాం, అడుగుతాం. తప్పు జరుగుతుంది అనుకో, మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతాం. అయితే అక్కడ దాకా రాదు అనేది మా నమ్మకం. ఓకే సార్, గ్రామాలలో గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఏ విధంగా కొనసాగించారు, ఇప్పుడు కూడా ఎలాంటి మార్పు రాలేదు, అలానే కొనసాగుతున్నాయి. యువత మొత్తం కూడా బానిస అవుతున్నారు తాగుడుకు. దాని ద్వారా స్టూడెంట్స్కి కానీ మహిళలకు కానీ ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కొంతమంది ఇక్కడ చెప్తున్నమాట సార్. ఈ నిర్మూలన కోసం ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? గతంలో ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో దానికంటే 1-2 అదనంగా పెరిగినాయి. అది వారు చేసినటువంటి భాగ్యమే. మాజీ ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి పుణ్యం అది ప్రత్యేకంగా ఈరోజు ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితే చేసింది లేదు. ఇంకా మేము ఇంకో విధంగా ఎవరన్నా చదువుకుంటా అన్నా, చదువుకునే విద్యార్థులున్నా, ఎవరన్నా ఏదన్నా జాబ్కి ఏదన్నా వెళ్తుండ్రన్నా కొందరిని మోటివేట్ చేసి మంచి వైపు వెళ్ళండి. మనకి 3 ఇండస్ట్రీలు అండి ఇర్కిగూడానికి, వాడపల్లికి, తాళ్ళవెరపగూడానికి అందుబాటులో ఉండేది. ఒకటి వేదాద్రి థర్మల్ ప్లాంట్ పెద్దది, తర్వాత ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ అది పెద్దది. దాంట్లో తర్వాత ఇక్కడ కృష్ణా గోదావరి అని ఉంది. కృష్ణా గోదావరి అది పవర్ ప్లాంట్ చిన్నది, 60 మెగావాట్స్ పవర్ ప్లాంట్. సాధ్యమైనంత వరకు వీలున్నంత వరకు మా ఎమ్మెల్యే గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా చదువుకొని ఉన్నా, ఒకవేళ ఉద్యోగాలు ఏదైనా మిస్టేక్ అన్నా రాకపోయినా కానీ వారిని ఇంకో విధంగా కాంట్రాక్ట్ బేసిక్లోనో లేకపోతే ఏదో ఒకటి ఉపాధి జరిగే విధంగా ఖచ్చితంగా ఆ వైపు మేము లక్ష్యాన్ని చూపిస్తున్నాం.
మీరు ఏదో ఒక జాబ్ చేసుకోండి, ఏదన్నా ఉంటే నీకు నీ చదువుకు తగ్గట్టు నీకు సపోజు సూపర్వైజర్గానో ఇంకో దానికో అట్లా చాలా మాట్లాడి పెట్టించినవి ఉన్నాయి. ఓకే సార్, ఇక్కడ సన్న బియ్యం ఇక్కడ నుంచి ఇప్పటికి కూడా ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ జరుగుతుందని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు సార్, మండల కానీ గ్రామ నాయకులు అంటున్నారు. అది వాస్తవంగా నడుస్తుందా? అలాంటిది జరగడానికి గతంలో ఒకవేళ దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందేమో, కానీ సన్న బియ్యం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అయితే ఒక్క గింజ కూడా బయటకు అమ్ముడుపోవట్లేదండి. సరే, ఇంతకుముందు ప్రతి పల్లెటూరులో తిన్నరా అమ్మేనరా అనేది అది మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఒక్క మెతుకు అటువంటిది కూడా బయటికి పోవట్లేదు. దానికి అక్షరాల వాళ్ళు తింటున్నారు ఖచ్చితంగా. అది నేను ఈ ఇచ్చేవి కూడా మేము ఫస్ట్ నెలలో మేమే పెట్టుకున్నాం. ఒక 5-6 కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్సీ కాలనీలోకి పోయి నిజంగా ఈ ఇచ్చినటువంటి బియ్యము సన్న బియ్యమా కాదా అని రేషన్ షాప్ డీలర్ని తీసుకొని వెళ్ళి నాయకులు అందరం పోయి అసలు ఇచ్చినవి రేషన్ షాప్ నుంచి డైరెక్ట్ తీసుకుపోయాను. ఎస్సీ కాలనీలోకి పోయాను. ఒక 4 కేజీలు రైస్ తీసుకుని ఒక తెపాల్లో పెట్టి చొండిచ్చినాం. ఆ రేషన్ షాప్ డీలరు, మేము, అంగన్వాడీ స్కూల్ టీచర్స్, ఒక కార్యకర్తలు, ఒక 4 అందరూ ఉండి ప్రజల ముందే, అది మేము ఇంట్లోనో లేకపోతే ఒక గదిలోనో కూర్చొని బహిరంగంగా చెట్టు కింద సాప్ వేసుకొని కూర్చొని తిని అందరూ ప్రతి వాళ్ళు తిన్నవాళ్ళు తినే విధంగా ఉన్నాయి, బాగున్నాయి. అది ప్రజలకు ఉపయోగపడేది సన్న బియ్యం అనేది. సన్న బియ్యం ఎక్కడా కూడా ఆగట్లేదు. అది ఇంకోటి ఏమన్నా అమ్మి ప్రభుత్వ ఖజానా వేస్ట్ అవుతుందంటే అది కాదు. అది కడుపు నిండేది, పేదల కడుపు నిండేదే సన్నబియ్య కార్యక్రమం. ఓకే సార్, గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లు అందుబాటులో రావట్లేరు అని చెప్పేసి కొంతమంది ప్రజలు సార్, అభివృద్ధి కూడా కుంటుపడుతుంది, ఎన్నికలు లేక కేంద్ర నిధులు ఆగిపోయినాయి అంటున్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ అనేది అందుబాటులో ఉండాలి. అయితే మేము మా విలేజ్కి వేసినటువంటి నాగరాజు, ఆయన ఈ కెనాల్ లైన్ మీద ఉండే అతన్ని వేశారు సార్. మేము 2-3 సార్లు కలిసినాం సార్, మీరు కొంచెం అందుబాటులో ఉంటే ఇదిగుంటుంది సార్ అని. ఆయనకు పాపం ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు మా విలేజ్కి వచ్చిపోయేవాడు. అయితే తర్వాత ఈ మధ్యకాలంలో ఈ పొలాలు సాగు చేసే క్రమంలో లైన్ కెనాల్ వాటి కోసం నాకు అక్కడ కొంచెం వర్క్ ట్రస్ట్ అయిందని చెప్పి మేము ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాడు, కార్యదర్శి గారితో మాట్లాడుతాడు. ఆయనకి ఏ రోజు వీలు కుదిరితే ఆ రోజు గ్రామ పంచాయతీకి వచ్చిపోతుండు. అందుబాటులో లేడనేది అది పొరపాటు. కాకపోతే ఇక ఏదో బురద జల్లటానికి ఏదో ఒకటి ప్రతిపక్షాలు అన్నాక ఏదో ఒకటి అంటారు, కానీ ప్రతి వాళ్ళు అందుబాటులోనే ఉన్నారు. ఎన్నికలు అనేది కొంతమేరకు లేట్ అయిన మాట వాస్తవం. అది 42% రిజర్వేషన్ బీసీలకు అనేది ఏ రోజైతే అమలైతే దానికోసమే వెయిట్ చేస్తున్నారేమోనని నాకు దాని గురించి అంత సమాచారం లేదు. నేను అది కనుక ఒకవేళ అయితే ఎన్నికలు పెడతారేమో అని అనుకున్నాం. మేము ఎప్పుడన్నా మామూలుగా ఎమ్మెల్యే గారితో సందర్భంగా మాట్లాడితే ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయి, సంతృప్తిగా ఉండండి అని చెప్పి కార్యకర్తలతోటి మాట్లాడుతున్నాడు. ఓకే సార్, మీకు అధిష్టానం పిలుపు మేరకు ఎలాంటి పదవి ఆశిస్తున్నారు? పోటీలో ఉంటారా? అధిష్టానం పిలుపు మేరకు పిలిస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ సర్పంచ్కి పోటీ చేయాలని, మా గ్రామాన్ని గతంలో కంటే కొంతవరకు నేను మా విలేజ్లో తగ్గట్టుగా విలేజ్ని మార్చి డెవలప్ చేయాలనేది ఒకటి నా ఆకాంక్ష. నేనే లక్ష్యం పెట్టుకున్నానో కూడా నేను టికెట్ తీసుకునే రోజు లేకపోతే మా పార్టీ వాళ్ళు నాకు చూసించి ఇచ్చే రోజు కూడా నేను చెప్తాను గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నా ఏందనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ ఇరికిగూడెం విలేజ్ అంటే ఫస్ట్ రైతాంగం ఎక్కువ. రైతాంగంలో వాటర్ సౌకర్యం అనేది, మంచినీటి సౌకర్యం కొన్నిసార్లు కృష్ణానది బ్యాక్ వాటర్ వల్ల పచ్చగా అవుతాయి. అది మేము ఎమ్మెల్యే గారితో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. గత ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్ళని కృష్ణానది 2 లింక్ పెట్టారు. అట్లా కాకుండా దానికి డివైడ్ చేసి వాటర్ ఫిల్టర్ పెట్టి, మాకు ఎట్లా బ్యాక్ వాటర్ ఫిల్టర్లు పెట్టి ఉచితంగా రోజు ఒక ఇంటికి ఒక క్యాను ఉచితంగా. ఇంకొకటి కృష్ణానది నుంచి నీళ్ళు వదిలితే ఇంటి పన్ను పర్ మంత్ 50 రూపీస్ ఉంది. ఒకవేళ నేను వచ్చి ప్రజలకు ఒకవేళ నన్ను ఆశీర్వదిస్తే అదేది లేకుండా ఆ ఖజానా నేను భరించి ఇంటింటికి ఉచిత నీళ్లు, ఏది కృష్ణానది నుంచి తీసుకున్న వాటర్ కూడా ఉచిత నీళ్లుగా చేసి, ఎవరన్నా పేద విద్యార్థులు ఎవరన్నా చదువుకునే పిల్లలు ఇక్కడి నుంచి ఫర్దర్గా బయటికి వెళ్ళి చదువుకోలేని వారు ఉంటే
వారికి నా వంతు సహాయ సహకారాలు అందించి వారిని కాలేజీలో కానీ ఇంకో దాంట్లో కానీ వారు ఎక్కడున్న చదువుకుంటా అంటే నా చేతనైనంతగా నేను గ్రామంలో మోటివేట్ చేసి పిల్లల్ని చదివించే విధంగా వాళ్ళు ఒక మంచి బాటలో నడిచే విధంగా చూడాలి, నా గ్రామం బాగుండాలి, డెవలప్ అవ్వాలని చెప్పి నేను ప్రజల దగ్గరికి వెళ్ళినా కానీ నేను ఇదే వారందరికీ చెప్పి కావాలని నేను నాకు ఒకవేళ పార్టీ పిలిచి అడిగిన రోజు కూడా మా గ్రామానికి ఇది కావాలని నేను చెప్తాను డెఫినెట్గా. ఒకసారి చివరిగా ఒక ఓటరు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఆ విలేజ్ డెవలప్ అవుతుంది? ఒకటి, ఓటర్ని ఎప్పుడైనా మనం ఎన్నుకునేటప్పుడు మంచి క్వశ్చన్ వేసినాం. మనం ఓటు వేసేటప్పుడు డబ్బుకో మద్యానికో వీటికో లోపడకూడదు. నిలబడ్డ క్యాండిడేట్ ఖచ్చితంగా మన కోసం పనిచేస్తాడా పనిచేయడా చూసుకోవాలి. పనిచేస్తాడు ఇతను దేనికైనా కరెక్టు, ఇతను ఏదైనా మాట్లాడగలుగుతాడు, మనం అడిగిన దానికి చేయగలుగుతాడు, అవసరమైతే పార్టీనైనా కానీ కొట్లాడి తీసుకొచ్చి గ్రామాన్ని డెవలప్ చేస్తాడనే వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలి. ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు ఓటేసేటప్పుడు ఆలోచించేస్తారు. క్వార్టరు ఈ మందు ఇవి అనేది మా పార్టీ అయితే మేము ఏ రోజు ఆ సిద్ధాంతాలతోటి పోలేదు. ప్రజలు ఈరోజు దీవించింది కూడా ఎమ్మెల్యే గారినైనా కానీ ఏమైనా కానీ మేము మందు మద్యం అనేది ఫస్ట్ మా దాంట్లో నుంచి పక్కన పెడతాం. మేము కార్యకర్తలు ఏదన్నా వచ్చినా కానీ ఎక్కడికైనా మీటింగ్ ఉందన్నా కానీ బండికి పెట్రోల్ కొట్టించుకోవటం, భోజనం చేసి రావటం, ఇంకంతే. మందు దాపిచ్చో ఇంకో దాపిచ్చో అది మా దాంట్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికల్ని ఉద్దేశించి మీ గ్రామ ఓటర్లకు ఏం చెప్పదలుచుకుని చెప్పి ముగించేసి ఒక చిన్నది ఒకటి చెప్పాలండి. గతంలో డెవలప్ చేసిన వాటిల్లో ఇంకోటి మా విలేజ్లో మొత్తం 800 ఎకరం ఉంది భూమి. 800 ఎకరాలకు గాను ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా విలేజ్ నుంచి సత్తయ్య అని సీనియర్ నాయకుడు అండి, బాగా సీనియర్ నాయకుడు. వాళ్ళ జానారెడ్డి గారి వయసు ఉంటుంది, లేరు ఇప్పుడు పాపం, కీర్తిశేషులు. మాకు అప్పటికి నాగార్జున సాగర్ కాలువకి శివరాయకట్టు ఇది. ఇరికిగూడెం విలేజ్ అనేది ఇంకా తెలంగాణ స్టేట్కే ఇది ఇంకా కృష్ణా నదే పక్కన ఆనుకొని బారిద్ది ఊరికి. సార్, మాకు సాగర్ నుంచి నీళ్ళు వదిలితేనే మా పొలాలకు రావట్లేదు, మరి మేము ఏం చేసి ఇది చేయాలి సార్? 800 ఎకరం భూమి ఉంది కానీ 800 ఎకరం భూమి మరి మాకు ఏ విధంగా ఇది కావట్లేదు. మేము నీళ్లు కావాలంటే మా పై అన్నీ వరిమాగాళ్ళు, మా వచ్చే మెట్ట పొలాలలో కూడా ఆర్ద్రతళ్ళు ఏమైనా వేసుకుంటే కొంచెం ఉపయోగపడతాయి సార్ అని రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పించి ఆ రోజు మంత్రిగా ఉన్న జానారెడ్డి గారిని ఖచ్చితంగా సత్తయ్య గారు పట్టుబట్టి మాకు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారండి. 3 కోట్ల రూపాయలు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి 3 కోట్లు పెట్టి ఇరికిగూడెన్ని సస్యశ్యామలం చేసి ఇవాళ ఇరికిగూడెం ఎట్లా ఉందంటే ఒక్కసారి ఇరికిగూడెం విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఆనాడు ఏదైతే తీసుకొచ్చినటువంటి లిఫ్ట్ వల్లనే ఈ గ్రామం డెవలప్ అయిందనేది మా నమ్మకం. ఇప్పటికీ లిఫ్ట్ 15 సంవత్సరాలు పైన అవుతుంది. మోటార్లన్నీ శిథిలావాసాన్ని చేరినాయి. ఇంకో ప్రతిసారి ఎవరన్నా చైర్మన్ ఉన్న రైతుల దగ్గర నుంచి 3,000 4,000 అంటే ఇయర్ మొత్తంలో నీళ్ళు పెట్టుకుంటారు. 3,000 4,000 తీసుకొని అవి రిపేర్లు చేపిస్తే చాలక వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి ఇది కూడా 2 లైన్ మెన్లు ఉండాలి. వాటర్ వదలటానికి, బంద్ చేయడానికి, ఈ కాలువకు ఆ కాలువకు మార్చుకోవడానికి. తర్వాత అక్కడ పంపుల దగ్గర ఒక ఆపరేటర్ ఉంటాడు, ఒక చైర్మన్ ఉంటాడు. వాళ్ళకి శాలరీ పాపం వాళ్ళు తీసుకునేది కూడా. కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ సరిపోవట్లేదు. ఓసారి విలేజ్లో అందరం ఏం చేసినామంటే, సరే గతంలో వాళ్ళు ట్రై చేసినరో లేదో మాకు తెలియదు, ఎమ్మెల్యే గారిని ఎట్టుగూడి ఖచ్చితంగా పట్టుకొని మళ్ళీ ఆ మోటార్లు రిపేర్ చేయించుకుంటే మళ్ళీ ఒక 4-5 ఏళ్ళు ఎటువంటి డోకా లేకుండా చేయాలనేది మాకు ఆలోచన. ఎవ్వరు అడగకుండానే, ఎవరు మా దగ్గరకు రాకముందే మేమే గెలిచిన ఎమ్మట 2 నెలల తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి పార్టీలతోటి పని లేదండి. పార్టీలతో పని లేకుండా గ్రామంలో అన్ని పార్టీల వాళ్ళని ఫస్ట్ పిలిచినాం. బీఆర్ఎస్ వాళ్ళని పిలిచినాం, తర్వాత కొంతమంది టీడీపీ వాళ్ళకు ఒక 5-6 ఉంటే వాళ్ళని పిలిచినాం. మేము అందరం కూర్చొని గ్రామంలో ఒకసారి మీటింగ్ పెట్టి ఆ రోజు ఇట్లా మన ఊరికి మోటార్లన్నీ శిథిలావాసానికి చేరినాయి, ఆ మోటార్లని రిపేర్ చేయించుకునే దానికోసం అందరం కలిసిపోయి, సరే ఎన్నికలు రాజకీయాలు అనేది అది ఎప్పుడు శాస్త్రం కాదు, మన గ్రామం బాగుండాలి,
మేము ఇట్లా వెళ్తున్నాం రండి అని చెప్తే మాతో పాటు అందరూ వచ్చారు. ఆ లిఫ్ట్కి సంబంధించిన వాళ్ళు విలేజ్లో అన్ని పార్టీల వాళ్ళు కలిసి 50 మంది వెళ్ళాం. గౌరవ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారిని కలిసి, సార్ మాకు ఇది తప్ప మాకు రెండోది లేదు సార్, జీవనాధారం ఇదే, మాకు ఈ నీళ్లు కనుక సౌకర్యం ఉంటే మేము సాగర్ నీళ్ళు మాకు రావంటే, ఆయన మా విలేజ్ గురించి అన్నీ తెలుసు, అయితే ఖచ్చితంగా చేసినాడు. గతం మరి అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని మరి మీ ప్రభుత్వంలో మీరు కనీసం ఏదైనా 1-2 చేయించుకుంటే మరి మేము చేసేవాళ్ళమే కానీ అని అన్న తర్వాత చేసి పెడితే డెఫినెట్గా నాకు టైం. మొన్న రీసెంట్గా ఒక నెల కింద 48 లక్షల రూపాయలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు శాంక్షన్ చేసి ఇవ్వటం జరిగింది. దానికి కాంట్రాక్టర్ వచ్చి ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ లిఫ్ట్ కింద అయితే వీళ్ళందరూ 100 మంది 100 అనుకుంటున్నారు కదా ప్రతిపక్షాల కింద మాట్లాడి. మా విలేజ్కి అక్షరాల అన్నం పెట్టింది ఎవరంటే కాంగ్రెస్ గవర్నమెంట్, పెద్దలు జానారెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో శంకర్ నాయక్ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు, వారి ద్వారాగానే ఆ మనీ వచ్చి ఇప్పుడు ఆ లిఫ్ట్ ఇదైపోతుంది. మంచిగా పనులు జరిగితే ఇదేంటండి 5 ఏళ్ళు అండి, 5-6 ఏళ్ళు ఆ మోటార్లన్నీ మళ్ళీ రిపేర్ చేస్తే మళ్ళీ 800 ఎకరం భూమి నీళ్లు పారుతాయి. మిర్చి, పత్తి, తర్వాత రకరకాల పంటలు వేసుకొని చేయడానికి పాసిబుల్ అవుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.